TSPSC రీసెంట్గా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే దాంట్లో మా దగ్గర శిఖరా అకాడమీలో గ్రూప్ 2 తీసుకున్న ఇద్దరు స్టూడెంట్స్ తులసి ఇంకా మోనికా స్టేట్ 2nd, స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. ఇద్దరు స్టూడెంట్స్ కలిసి చదువుకునే వాళ్ళు, అంటే ఇద్దరు బ్యాచ్మేట్స్ కలిసి చదువుకునే వాళ్ళు, ఇక్కడ కూడా కలిసి జాయిన్ అయ్యారు, కలిసి చదువుకునే వాళ్ళు. చాలా సీరియస్ ఆస్పిరెంట్స్, అంటే వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాలా సీరియస్గా చదువుకునే స్టూడెంట్స్, ఫ్రెషర్స్, కాకపోతే సీరియస్నెస్ చాలా ఎక్కువ ఉండేది. నాకు యాజ్ అ టీచర్ వాళ్ళు ఒక ప్లెజర్. ఎందుకు అంటే చాలా రేర్గా ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ టీచర్స్ చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఏదన్నా చెప్తే ఆ గీత గీస్తే ఆ గీత లాగానే చేసేవాళ్ళు, అంటే దాన్ని దాటి చేసేవాళ్ళు కాదు. సో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఖచ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు. అటెండెన్స్ 100% ఉండేది. టెస్ట్లు అన్నీ కంపల్సరీగా రాసేవాళ్ళు. ప్రాక్టీస్ టెస్ట్, ఏ క్లాస్ టెస్ట్ మిస్ అయ్యేవాళ్ళు కాదు. బాగా చదివే పిల్లలు. ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. సో 2nd, 5th వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళతో ఈ ఇంటరాక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే స్టూడెంట్స్కి చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిన వరకు సోషల్ సైన్సెస్ అని భయపడతారు. సో ఈ భయాలన్నీ వాళ్ళు ఎట్లా చేయించారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు, జనరల్ స్టడీస్కి వాళ్ళ అప్రోచ్ ఎట్లుండే, అవన్నిటి గురించి తెలుసుకుందాం వాళ్ళ మాటలలో. చూడండి వాళ్ళు ఏం చెప్తారు. సో మనతో ఈరోజు మాట్లాడడానికి నా స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు. మోనికా స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది తనకి, కంగ్రాచులేషన్స్ అమ్మ. తర్వాత తులసి స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. ఇద్దరు తోడు దొంగలు, కలిసి ప్రిపేర్ అయ్యారు. మా దగ్గర కూడా కలిసి చదువుకునేవాళ్ళు. సో క్లాస్లో ఒకటే దగ్గర కూర్చొని చదివేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు, బాగా తలకాయ కూడా తినేవాళ్ళు డౌట్స్ వచ్చినప్పుడల్లా. కానీ ఫైనలీ స్టేట్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్లో 2nd and 5th ర్యాంక్ వచ్చింది. వాళ్ళతో మాట్లాడే అసలు వాళ్ళ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. ఎట్లుండమ్మా ప్రిపరేషన్? టఫ్ ఉండేనా, ఈజీ ఉండేనా? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి కదా మీరు కూడా? అవునా, ఫస్ట్ టైం ఎగ్జామ్కి మళ్ళీ సెకండ్ టైం పోస్ట్పోన్ అయింది. 2 days ముందు ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. హాల్ టికెట్స్ వచ్చాక 2 daysకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. సో మళ్ళీ మధ్యలో ప్రిపరేషన్ డిస్కంటిన్యూ అయింది. మళ్ళీ ఆఫ్టర్ 4 months ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉండేదాం. ప్రిపరేషన్ టైంలో అంటే మాది డబుల్ టైం ఎక్కువ చదవాలి. మొత్తం 2/3 టైం మా సబ్జెక్ట్కి పెట్టాల్సి ఉంది. తర్వాత 1/3 టైం TSPSC ఈ జనరల్ సబ్జెక్ట్కి పెట్టాల్సి వచ్చేది. ఇంకా జనరల్ స్టడీస్లో అంటే మోస్ట్లీ సిలబస్ ఇంకా మీరు చెప్పింది కవర్ అయింది. మనకి పాలిటీ అట్లాంటివి. వీళ్ళు గ్రూప్ 2 తీసుకున్నారు మా దగ్గర. యాక్చువల్లీ వాళ్ళ సబ్జెక్ట్ ఏమో వాళ్ళు చదువుకున్నారు. గ్రూప్ 2 నుండి జనరల్ స్టడీస్ వాళ్ళకి కవర్ అయింది. నీకు ఎట్లుండమ్మా, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఎగ్జామ్కి ప్రిపరేషన్ టెన్షన్ ఉండేనా? అవును మ్యామ్, అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్కి ఉంది, ఇంకా 2 daysలో ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు బాగా టెన్షన్ పడడం అట్లాంటివన్నీ అయినాయి. సడన్గా పోస్ట్పోన్ అయిపోతే అసలు ఏంటిది అన్నట్టుగా అట్లా అనిపించింది. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్, కొంచెం టైం దొరికింది. సో దట్ అప్పుడు ఇంకొంచెం మంచిగా చదువుకోవడం అట్లాంటివి కూడా అయ్యింది. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఏమైనా ఇష్యూ ఉండేనా? ఎట్లా మేనేజ్ చేసిన టైం? ఇక్కడ మనం టెస్ట్ కొన్ని రాసాం కదా మ్యామ్, ఈ టైం మేనేజ్మెంట్ అక్కడ కొంచెం హెల్ప్ అయ్యింది. టెస్ట్ కంపల్సరీ. అవును, టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా చాలా ఇంపార్టెంట్. రీటరేట్ చేసి మీకు చెప్తాము, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే మేము మొత్తం ప్రిపేర్ అయితే కానీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయమని అంటారు. కరెక్టేనా? లేదు, అంటే కంప్లీట్ సిలబస్ మనం ఒక్కోసారి కవర్ చేయలేము మ్యామ్. బట్ ఈ టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే సో ఆ బిట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటాం కాబట్టి అట్లా కవర్ చేయడం వల్ల మనకు కొంచెం ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సార్ మీ ఇద్దరికి ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు అడుగుతా అంటే నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు చాలామంది నాన్ సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇంజనీరింగ్ నుండి, మెడికల్ ఎగ్జామ్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఏమడుగుతారంటే మాకు అసలు జనరల్ స్టడీస్ ABCD కూడా తెలియదు, మాకు చాలా భయం అవుతుంది, మేము ఎట్లా చదువుతామో, మేము కోపం కాగలుగుతామా అంటారు. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? మీకు ఎంత భయం అయింది, కోపం కాగలిగిందా? డెఫినెట్గా మా అందరికీ భయం ఉంటుంది. బికాస్ మనం ఎప్పుడో 10th క్లాస్ తర్వాత సోషల్ మళ్ళీ మనం టచ్ చేయం. ఆఫ్టర్ సమ్ 7 to 8 years తర్వాత మళ్ళీ చూడాల్సి వస్తుంది సబ్జెక్ట్. బట్ అప్పుడు ఏంటంటే మనం ఈ ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉంటుందో అందులో మనకి నాలెడ్జ్ ఉంది అంటే ఆ కెపాసిటీ మనకు ఉంటుంది. మళ్ళీ సోషల్ చదివేంత కెపాసిటీ మళ్ళీ మనకు ఉంటుంది. సో ఒక 3 to 4 months కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చదివితే కనుక ఈ జనరల్ స్టడీస్ వరకు మాత్రం మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు మ్యామ్. బట్ ఒక ప్రాపర్ గైడెన్స్ కూడా ఉండాలి. మీ పరిస్థితి ఏమన్నా? అదే ఆ ఫీలింగ్ ఉండేనా వచ్చినప్పుడు? స్టార్టింగ్ అసలు నాకు సోషల్ అంటే ఇంకా మిగతా ఏ సబ్జెక్ట్స్ అయినా కానీ పాలిటీ అంటే అసలు కనీసం ABCDలు కూడా తెలియదు మ్యామ్. అంటే ఆ సబ్జెక్ట్లో కనీసం ఇట్లాంటి టాపిక్స్ ఉంటాయి, ఇట్లా గవర్నెన్స్ అంటే ఇవి ఉంటాయి, పాలిటీ అంటే ఇవి ఉంటాయి, అట్లాంటివి ఏవి తెలియదు. నేను అసలు అందరితో కంపీట్ అవ్వగలుగుతానా లేదా అని భయం అయితే డెఫినెట్గా ఉంది మ్యామ్.
కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చదువుతున్నప్పుడు మీరు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని మేము కంటిన్యూస్గా ఎట్లా అంటే ఆ రోజే చదువుకోవడం అట్లా చేస్తూ ఉన్నప్పుడు మెల్లిగా ఇంకా వచ్చేసింది మేము కాన్ఫిడెన్స్, ఓకే చదవగలం మేము కూడా, ఓకే అందరితో కంపీట్ అవ్వగలము అనేది మెల్లిగా వచ్చింది. సో చదివితే కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్టు వీడియోస్లో మీరు గుర్తుపెట్టుకోండి, సోషల్ సైన్సెస్ అనేది రాకెట్ సైన్స్ కాదు. సోషల్ సైన్సెస్ మనం చిన్నప్పుడు స్కూల్లో చదివినవే, వాటి నుండే మనం మళ్ళీ ఇన్ డెప్త్ చదువుతాం. కాకపోతే కాన్ఫిడెన్స్తోనే చదివితే ఈజీ అవుతుంది. చాలాసార్లు చాలామంది చాలా బుక్స్ చదివితేనే పాస్ అవుతారు అంటారు. మీరు ఏం చదివింటారు? మరి నేను వెటర్నరీలోకి అయితే పోను, ఎందుకంటే అది చాలా అందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ జనరల్ స్టడీస్కి ఏం చదివిండి అంటే చాలా బుక్స్ చదివిండి, లిమిటెడ్ బుక్స్ చదివిండి, ఇట్లా వచ్చాను. చాలా లిమిటెడ్ మ్యామ్, బికాజ్ మాకు అప్పుడు టైం కూడా అంత లేదు. సో లిమిటెడ్ అంటే ఇప్పుడు పాలిటీ అంటే ఓన్లీ మీరు చెప్పినది తప్ప మేము కనీసం అంటే ఇది జనరల్ స్టడీ కా లక్ష్మీకాంత్ కూడా మేము ఎక్కువ చదవలేము మ్యామ్. ఓన్లీ మీ క్లాస్ నోట్స్ చదువుకునే స్టార్టింగ్ ఇనిషియల్గా మళ్ళీ మీరు చెప్పాక ఒకసారి బుక్ రిఫర్ చేసాం. సో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. సో మళ్ళీ మేము ఇంకో బుక్ చదవలేదు, ఓన్లీ అది. ఇంకా సోషల్కి వాటికి అంటే ఇక్కడ ఇచ్చిన నోట్స్ మాత్రమే మేము ప్రిపేర్ అయ్యాం. అంటే అది ఎంత కవర్ చేసిందో లేదో మాకు తెలియదు. ఒక 80% కవర్ అయినా ఆ 80% మేము తరోగా గుర్తుపెట్టుకున్నామా లేదా అనేది మాత్రమే మేము చూసాం. సో ఓన్లీ వెరీ లిమిటెడ్ సోర్స్ చూసుకున్నాం. కరెంట్ అఫైర్స్ అంటే వీడియోస్ ఒకటే చూసాం మ్యామ్. ఎన్ని రివిజన్స్ అమ్మా? రివిజన్స్ ఎంత ఇంపార్టెంట్ మీ ప్రకారం? నా దృష్టిలో మనం చదివేది ఎంత ఉంటుందో రివిజన్ దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మ్యామ్. ఒక్కసారి చదివితే నేను కనీసం 4 to 5 times ఈజీగా రివిజన్ చేసేదాన్ని మ్యామ్. ఫస్ట్ టైం చదివితే ఒక్కటి కూడా గుర్తుండదు. నెక్స్ట్ టైం చదివినప్పుడు అదే కాన్సెప్ట్ని చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఇది చదివానా అన్నట్టుగా నాకు చాలా భయమేలేదా? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అది అంటారు. ఇంకోటి నువ్వు 4-5 times రివిజన్ అంటున్నావు. కొంతమంది ఏమంటారంటే మాకు ఒక్కసారి చదవడానికనే చాలా టైం పడుతుంది, 4-5 times ఎట్లా చేయాలంటారు. అంటే నేను చదివేది కూడా మొత్తం సిలబస్ అయిపోవాలని చదవలేదు మ్యామ్. ఇంపార్టెంట్ టాపిక్స్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని మోస్ట్లీ అందులో నుంచి వస్తుంది అని అనిపించినప్పుడు ఆ టాపిక్ని వదిలిపెట్టకుండా దాన్ని ఒక 4 to 5 times చదవడం. ఇప్పుడు 100% సిలబస్ కవర్ చేయాలి అని అంటే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్ మ్యామ్. ఎందుకంటే మనకున్న కొంచెం టైంలో ఉన్న కాన్సెప్ట్ని ఏవైతే ఇంపార్టెంట్ అవి తీసుకొని దాన్ని ఒక 4 to 5 times అట్లా చదవడం. అంటే నా ప్రిపరేషన్లో రివిజన్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ టైం చదివినప్పుడు గుర్తుండే, సెకండ్ టైం చదివినప్పుడు గుర్తుండే, థర్డ్ టైంకి ఓకే ఒక 30% వరకు గుర్తుంటుంది, ఫోర్త్ టైం ఒక 70%, ఇలాగా ఫిఫ్త్ టైంకి ఒక 80% వరకు గుర్తుంటుంది. దానికి మించి అంటే కొంచెం కష్టమే మ్యామ్. అంతవరకు అయితే ఉండేది. మీరు ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు అమ్మాయిది నాకు రాదు అన్న థాట్ వస్తే ఏం చేస్తారమ్మా? ఎందుకంటే నాకు ఇప్పుడు కొత్త క్లాస్లో ఏమవుతుందంటే ఏదైనా క్వశ్చన్ అడగంగానే పిల్లలు బ్లాంక్ అయిపోతున్నారు. నాకు గుర్తులేదు మేడం అనేస్తున్నారు. గుర్తులేదని అనుకొని చాలించుకోవాలన్నా ఏం చేయాలి ప్రాక్టికల్గా? చాలాసారి అంటే మనకి ఎగ్జామ్లో కనిపిస్తుంది మ్యామ్, ఇది ఆల్రెడీ ఒకసారి చదివాను బట్ గుర్తులేదు అని. అలాంటప్పుడు నేనైతే జనరల్గా స్కిప్ చేస్తాను బికాస్ ఆ క్వశ్చన్ గురించి ఆలోచించే టైంలో నీకు భయం వేస్తూ ఉంటుంది. అంటే ఇంకా అండర్ కాన్ఫిడెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి పక్కకు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాక మళ్ళీ లాస్ట్లో ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి డీప్లో ఎక్కడో విన్నట్టు చూసినట్టు గుర్తుంటే అప్పుడు ఇంకా పెట్టడమే ఉండదు. బట్ అనవసరంగా దాని గురించి టెన్షన్ పడి మనకు వచ్చిన క్వశ్చన్స్ అయితే రాంగ్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ హాల్లో పేపర్ చదవడం ఎంత ఇంపార్టెంట్ అప్పుడు? పేపర్ ఎంత జాగ్రత్త చదివినా మనం మిస్టేక్స్ చేసినా పేపర్ చదవడంలో మార్కింగ్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక 1 to 2 క్వశ్చన్స్కి ఇట్లా మిస్టేక్ అవ్వడం ఏంటంటే ఉన్న క్వశ్చన్ని వీళ్ళు ఇలా కాదు ఇంకా వేరే లాగా అడిగారేమో అని ఇంకొంచెం ఓవర్ థింక్ చేసి కొంచెం ఆన్సర్స్ తప్పు పెట్టడం. ఈ మెయిన్ ఎగ్జామ్లో కూడా అయ్యాయి మ్యామ్. కొంచెం అయ్యాయి 1 క్వశ్చన్కి 2 క్వశ్చన్స్కి అట్లా అయ్యాయి మ్యామ్. బట్ మిగతావి కూడా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చదివినప్పుడు కూడా నాకు రాదు అనేది అంతా చదవకపోయేదాన్ని. వస్తుంది ఆన్సర్ చేస్తా, రాకపోతే సరే మిగతా ఇప్పుడు ఒక 150 క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా 149 క్వశ్చన్స్ నాకు వస్తాయి కదా, అందులో నుంచి చేస్తాయి. ఈ 150 అనేది ఈ 1 క్వశ్చన్ మాత్రం సరే లాస్ట్లో చూద్దాం అనే దాంతో చూసేదాన్ని మేము క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని. కానీ సో ఓఎంఆర్ షీట్స్ మీద ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బబ్లింగ్ క్లాస్లో నేను పెట్టే టెస్ట్లు అన్నిటికీ చేయించేదాన్ని, గుర్తుందా? తిట్టేదాన్ని కూడా, చెప్పేదాన్ని బబ్లింగ్ చేయండి తప్పులు పోతాయని. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్లో కూడా నావి చాలాసార్లు సిల్లీ మిస్టేక్స్ ఉండేవి మ్యామ్. ప్రతి ఎగ్జామ్లో 5 to 7 మార్క్స్ సిల్లీ మిస్టేక్స్ ద్వారానే పోయేవి. బట్ నాకు మెయిన్ ఎగ్జామ్లో 1 పోయింది అట్లా, బట్ ఎక్కువ ఏం పోలేదు మ్యామ్. బట్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. వీటికి మాత్రం నాకు సెల్ఫ్గా ప్రతిసారి 7 to 10 మార్క్స్ ఈజీగా వచ్చేది మ్యామ్ మీ ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీరు ఎక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నా కంపల్సరీ ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓఎంఆర్ మీద మార్క్ చేయండి. ఎందుకంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో పోయి ఓఎంఆర్ మీద మార్క్ చేస్తే కంపల్సరీగా వీళ్ళు చెప్పినట్టు ఒక 4 to 5 క్వశ్చన్స్ తప్పిపోతాయి. ప్రాక్టీస్ చేసిపోతే 0 to 2 క్వశ్చన్స్ తప్పిపోతాయి. సో మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఆ 5-10 minutesలో మీకు పోయే నష్టం ఏం లేదు. ఓఎంఆర్ షీట్స్ అయితే కంపల్సరీగా యూజ్ చేయండి. ఫస్ట్ అటెంప్ట్ కదా మా ఇద్దరిది.
మీరు అయిపోగానే వచ్చినారు కదా మన దగ్గరికి, అంతే కదా? ఫ్రెషర్స్కి చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే 10 ఏళ్ళ నుండి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళ నుండి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, మా పరిస్థితి ఏంది, ఇవన్నీ ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు? ఈ భయం మాత్రం ఇనిషియల్గా అయితే చాలా ఉండేది మ్యామ్. అంటే చాలామంది చాలా డేస్ నుంచి చదువుతున్నారు, మేము ఇట్లా వెళ్ళగలమా లేదా అనే భయం ఉండేది. బట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా కానీ సక్సెస్ అవుతారు. అట్లాంటి స్టోరీస్ కూడా విని కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి యూట్యూబ్ వీడియోస్ కూడా కొన్ని టాపర్స్ అవి కూడా చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి సరే ట్రై అయితే చేద్దాం అనే దాంతోనే వచ్చాం మ్యామ్. ఖచ్చితంగా వస్తుంది ఇట్లా అంటే రావాలి అనేది లోపల ఉండేది, కానీ ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది మాత్రం లేకుండే మ్యామ్. ట్రై చేద్దాం, మన 100% మనం ఇద్దాం, రిజల్ట్ దేవుడికి వదిలేద్దాం అనే దాని కాన్సెప్ట్లో ఉండేది. మీ పరిస్థితి అంతే మ్యామ్, ఆల్మోస్ట్ ఇద్దరిది సేమ్ ఉండే మ్యామ్. అంటే ఇక్కడ ఏం చదవాలి ఎట్లా చదవాలో స్టార్ట్ చేయడం ఎలా కూడా తెలియదు కదా మ్యామ్. ఇద్దరం ఇంకా అశోక్ నగర్ వచ్చి మొత్తం తిరగడం అనమాట, ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలి, బేసిక్ ఎవరు బాగా చెప్తారో అన్నీ తిరిగిన తర్వాత ఇంకా మాకు కొంచెం బెటర్లో ఇంకా ఇది అనిపించి ఇందులో జాయిన్ అయిపోయి ఇంకా మేము ఏమనుకున్నామంటే ఏది చదివినా ఫస్ట్ బ్లైండ్గా వాళ్ళని ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేసి మొత్తం మాకు తెలియని సబ్జెక్ట్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది. సో ఇక్కడ ట్రస్ట్ చేసి ఇంకా నేర్చుకుంటే హార్డ్ వర్క్ చేసి రివిజన్స్ చేస్తే వస్తుంది అనే మాత్రం ఉండింది మ్యామ్. మెయిన్ కాన్ఫిడెన్స్ మ్యామ్, చదివితే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మాత్రం మాకు ఉండింది మ్యామ్. బట్ బేసిక్ ఎప్పటి నుంచి అయినా ఉండేది. సో అది మా కాన్ఫిడెన్స్ మాకు హెల్ప్ అయింది. పేరెంట్స్ సపోర్ట్ మా ఇద్దరి సక్సెస్లో మీ ఫ్యామిలీ రోల్ ఏంటిది చెప్పండి? చాలా ఉంది మ్యామ్ పేరెంట్స్ సపోర్ట్ మాత్రం. అంటే ఎప్పుడైనా నేను ఇనిషియల్గా లో ఫీల్ అయ్యి డాడీ ఇంకా నేను చదవను జాబ్ చేస్తా ప్రైవేట్ జాబ్ చేస్తా అన్నప్పుడు డాడీ ఎప్పుడు నేను ఇప్పుడు డబ్బులు కాదు సంపాదించమని మంచి ఒక పొజిషన్కి వస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఇప్పుడు టెంపరీగా చూసుకోకు నువ్వు పర్మనెంట్ గోల్ లాగా ఏదైనా పెట్టుకో అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మా డాడీ అయితే. ఇప్పుడు కూడా ఇనిషియల్గా ఇప్పుడు వెటనరీకి వచ్చినా కూడా డాడీ మాత్రం నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ మ్యామ్. నువ్వు ఖచ్చితంగా గ్రూప్ 1కి చదివి అది క్రాక్ చేస్తేనే నువ్వు నా దృష్టిలో సక్సెస్ఫుల్ ఉమెన్ అని అంటారు మ్యామ్. మీ పరిస్థితి నా దాంట్లో అయితే మ్యామ్ ఫ్యామిలీ ఎంత రోల్ ప్లే చేసిందో ఫ్రెండ్స్ కూడా సేమ్ అంతే రోల్ ప్లే చేశారు మ్యామ్. అంటే ఇప్పుడు ఒక్కరు సక్సెస్ అవ్వాలి అని అంటే మొత్తం 360 degrees నుంచి ఎట్లా సపోర్ట్ ఉండారో నాకు అట్లాంటి సపోర్ట్ ఉండేది మ్యామ్. ఎవరైనా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ కొంచెం రిలేటివ్స్ అయినా కానీ అందరు సపోర్ట్ ఉండేది మ్యామ్. ఎస్పెషల్గా మా తమ్ముడు ఫోర్స్ చేస్తుండే నన్ను, నువ్వు చదవాలి అట్లని. రిలేటివ్స్ యూజువల్గా సపోర్ట్ చేయరు, క్రిటిసైజ్ చేస్తారంట, మీ కేసు స్పెషల్ కేసు అనమాట. లేదు మ్యామ్, మా రిలేటివ్స్ కూడా మా అత్తయ్య వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం చదువుకోవాలి అట్లా అని బాగా చేశారు. ఇంకేంటంటే మా తాతయ్య ఇప్పుడు లేరు, బట్ మా తాతయ్యకు ఉండేది మా మనవరాలు గవర్నమెంట్ జాబ్ చేయాలి అనేది. ఇక అది కూడా నాకు ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది మ్యామ్. ఇంకా తాతయ్య అట్లా మంచి రెస్పెక్ట్ అట్లాంటివి ఉంటుంది మ్యామ్. ఓకే, సో వాట్ నెక్స్ట్? గ్రూప్ 1 అయినా టార్గెట్ గ్రూప్ 1 మ్యామ్ టార్గెట్. ఇప్పటికైతే మధ్యలో బ్రేక్ వచ్చింది మ్యామ్, మేము మళ్ళీ మధ్యలో జాబ్ చేసాము. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ అని ఆలోచిస్తున్నాం. బట్ గ్రూప్ 1 మళ్ళీ ఒక 1 week పడుతుంది మ్యామ్ మళ్ళీ దాంట్లోకి రావడానికి. సో గ్రూప్ 1ని క్రాక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్. ఇద్దరు చాలా కష్టపడ్డారు, అంటే నా కళ్ళతో చూసి మంచి చదివిన పిల్లలలో వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు మనకి ఇవాళ చెప్పిన విషయాల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్లీజ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మని, అంతేనమ్మా. కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుందంటే మీ ప్రిపరేషన్ నుండి. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒకటేసారి నేను ఫ్లైట్ వేసుకొని పైకి వెళ్తా అంటే కుదరదు. 1 step at a time. ఏ రోజు దా రోజు చదువుకోవడం, క్లాస్లో ఏది చెప్పినా ఏ రోజు దా రోజు చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. టెస్టులు రాయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ క్లాసులలో టెస్టులు పెట్టినప్పుడు ఎన్ని తిట్లు తిడుతుండేనో నాకే తెలుసు. కోపం వచ్చి టెస్టులు పెట్టాను, అసలు నా జిరాక్స్ పైసలు వేస్ట్ అని కూడా తిట్టిన రోజులు. ఎందుకంటే టెస్ట్ అనగానే సగం మంది పారిపోతుండే. ఇంకో ఎవరు చూసేటోళ్ళు లేకపోతే అది ఇంకా టెస్ట్ కాదు, పార్క్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుండే. ఇష్టం ఉన్నట్టు డిస్కస్ చేసి రాసుడు ఇవన్నీ చేసేవాళ్ళు, కానీ తిట్టి పెట్టేవాళ్ళం. ఎందుకంటే టెస్టులు రాస్తేనే మీకు యూజ్ అవుతుంది. ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. వీళ్ళిద్దరికి పొసికింది ఫ్రెండ్స్ కూర్చొని చదవడం చాలా రేర్, అంటే క్రాక్ చేయడం చాలా రేర్, కానీ వీళ్ళిద్దరిది అయ్యింది. మీరు ఒకవేళ అట్లా కంబైన్ స్టడీ చేసినా మంచి కంపెనీని వెతుక్కోండి. అంటే మీకు ఎంత సీరియస్నెస్ ఉందో అంతే సీరియస్నెస్ ఉండే కంపెనీని వెతుక్కోండి. అంతేగాని కంబైన్ స్టడీస్ వీళ్ళిద్దరు చేసిండ్రు, వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్ అయినా మేము కూడా చేస్తామంటే ప్రతి ఒక్కరికి అది వర్కౌట్ అవ్వదు. సో కంబైన్ స్టడీస్ చేసినా సీరియస్నెస్ లెవెల్ ఉన్న వాళ్ళని, ఒకటే ఇదిలో ఉన్న వాళ్ళని చేయండి. వీళ్ళు నాకు తెలిసి ఇద్దరు కలిసే చదువుకున్నారు కదమ్మా. సో వాళ్ళకి అది ముందు నుండి కలిసి చదువుకున్నారు కదా. 7-8 years అంటే ఇంటర్ కాదు యూజీ తర్వాత పీజీ. ఇప్పుడు అసలు నాకు బుక్స్ అన్ని లేవు మ్యామ్, మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాయి ఇంట్లో ఒకసారి చదువుతున్నప్పుడు. సో నా బుక్స్ మొత్తం తనదే, ఇంకా తన బుక్స్ అది ఒకటే ఉండి చదువుకున్నాను.
సో షీట్ లేడీ మేజర్ బుక్స్ లేకుండా చదవలేము కదా అవును. మాది సబ్జెక్ట్ బుక్స్ దొరకవు వేరే దగ్గర కూడా. సో మంచి ఫ్రెండ్షిప్ కి కూడా మంచి ఉదాహరణ. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. గ్రూప్ 1 కూడా క్రాక్ చేయాలా, మళ్ళీ ఇట్లనే మనం కూర్చొని మళ్ళీ ఒకసారి మాట్లాడాలా. థ్యాంక్ యూ.